జనసేనకి ముఖ్యంగా నాకు పార్టీ ఏర్పాటు కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కి వాళ్ళ గారి స్ఫూర్తి నాకు. ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను. ఆయన ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, ప్రజల సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను. దీనికి 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు. అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి. రూల్స్ ఇంకా మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి, పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము. యథాతథంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్ లో సివిల్ కోర్ట్స్ అన్ని ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నింటినీ ఎంటర్టైన్ చేయమని చెప్పింది. అందుకోసం జిల్లా కోర్టులు అన్ని కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏం లేదు. నా విజ్ఞప్తి, న్యాయవాద సంఘాలని వెంటనే కోర్టులకు వెళ్లి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని, మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.